అర్హులైన అందరికీ కూడా దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పావ రామారావు పటేల్ అన్నారు. ఇక నిర్మల్ జిల్లా తానూరు మండలం మసల్గా తాండాలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ముతోలు ఎమ్మెల్యే పావ రామారావు పటేల్ ప్రారంభించారు. దశల వారీగా అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి పేదల స్వంత ఇంటి కల నెరవేరుస్తామని తెలిపారు. ఇక కేంద్ర రాష్ట్ర నిధులతో ఇండ్లు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. తానూరు మండలంలో హామ్ పథకంలో 140 కోట్లతో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్లు ఇస్తానే నియోజకవర్గానికి 1000 ఇళ్ళు కూడా ఇవ్వలేదు 10 సంవత్సరం లోపట్లో. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఈ 3వ సంవత్సరం సెకండ్ ఇయర్లో మేము 3500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి విలేజ్లో అర్హులైన వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో గుడిసెలలో ఉన్నారు, రేకులలో ఉన్నారు, వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే లిస్టులలో గుడిసెలలో ఉన్నోళ్ళు, రేకులలో ఉన్నోళ్ళు, వాళ్ళ అర్హులు ఉన్నారా, ఖచ్చితంగా వాళ్ళకు ఇల్లు వస్తాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా నేను ఒకటే ధ్యేయం పెట్టాను, మన నియోజకవర్గం అభివృద్ధి జిల్లాలో చాలా వెనుకబడి ఉంది. మీకు తెలుసు ఇలా హ్యామ్ లోపట్లో 142 కిలోమీటర్ల రోడ్లు వచ్చినాయి. మన ముదోలు నుంచి మేము జౌలాబీ వడగాం బాట దాకా కూడా ఆ రోడ్ శాంక్షన్ అయింది. మీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. త్వరలోనే వారం 10 రోజుల్లో మీ ముగిలి రోడ్డు కూడా స్టార్ట్ చేసి 2-3 మంత్స్లో కంప్లీట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ సమస్యలు వచ్చినా కూడా మీరు మా దగ్గర రావచ్చు, మీ సమస్యలు సాల్వ్ చేయొచ్చు. ఇల్లు అయినా కూడా ఇస్తాను, పెన్షన్ అయినా కూడా ఇస్తాను, రేషన్ కార్డు అయినా కూడా ఇస్తాను, అన్ని విధాలుగా మీకు ఆదుకుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం